నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానంలో నుంచి వచ్చిన వాడిని అని చెప్పుకుంటున్నారే కానీ అలా ఆ జీవితం ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉండటంలా. నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా వంశాలు ఎక్కువ. మా నాయన, మా తాత అది చేశారు, ఇది చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. గొప్పలు సంఘాలలో గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. కల్పనా కథలు ఒకటైతే వంశాల గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మా తాత మీద మీసాలు అది అంటాడు. మా తాత వెనకటి రోజుల్లో రోలులు లేపాడు, రోకళ్ళు లేపాడు, కొండలు లేపాడు, తిప్పి కొట్టాడు. మా తాత లేకపోతే ఈ బస్ స్టాండ్ లేదు. మా నాయన లేకపోతే ఈ బస్ స్టాండ్ లేదు. మా బాబాయ్ లేకపోతే ఈ మందిరమే లేదు. ఇట్ట గొప్పలు చెప్పుకుంటున్నారని చెబుతున్నాడు. వంశాలలో నుంచి వస్తున్నాయి గొప్పలు. యాడ్ నుంచి వంశంలో నుంచి. మా వంశము ఇది, మా వంశము అది అని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ దేవుని రాజ్యం గురించి లేదు అక్కడ. ఒక్కసారి చెప్పయ్యా తిమోతి, వారికి బోధించు. ఏమని? మొట్టమొదటి విషయం ఏంటిది? మొట్టమొదటి విషయం కల్పనా కథల గురించి వారికి తెలియపరచు. కల్పనా కథలు వంశావళులకు గొడవ